హరే రామ హరే కృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, జగన్నాథుని రథయాత్రకు వచ్చేసాం. ఇక్కడ వాతావరణం అంతా మారి మోగిపోతుంది. ఇక్కడ జనం వేల సంఖ్యలో ఉన్నారు. వాతావరణం చాలా భక్తిమయంగా ఉంది. అసలు జగన్నాథ రథయాత్ర ఎందుకు అంత స్పెషల్? రథాన్ని ఒక్కసారి లాగితే పాపాలన్నీ పోతాయా? ఇటువంటి విశేషాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ భక్తులందరికీ ఒక ప్రత్యేకమైన ప్రసాదం లాగా ఏం పంచారో తెలుసా? ఈ రోజు వ్లాగ్ లో రథయాత్ర విశేషాలు, అద్భుతమైన దృశ్యాలు క్లియర్ గా చూసేద్దాం. చివరి వరకు కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యామండి. రథయాత్ర జూలై 16 జరిగింది. బట్ మా ఏరియాలో 3 days వరకు ఉందని చెప్పారు. సో మాకు ఇక్కడ సీతమ్మ వారి పాదాల దగ్గర గ్రౌండ్స్ లో చక్కగా రథాన్ని, స్వామివారి మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారండి. కొన్ని వేల మంది భక్తులు అయితే విచ్చేసి స్వామివారి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. మా ఏరియాలో జూలై 16 ఈవినింగ్ 4 నుంచి కూడా ఈ రథయాత్ర అయితే ప్రారంభమైందండి. రాత్రి 9 వరకు కూడా ఈ రథయాత్ర చేశారు. చాలా మంది కూడా ఈ రథయాత్రలో పాల్గొన్నారండి. మాకప్పుడు పాల్గొనడం వీలు కాలేదని చెప్పి సో మేము నెక్స్ట్ డే స్వామివారి ఆశీర్వాదం కోసం వెళ్ళామండి. చూడండి ఫ్రెండ్స్, రథం మీద జగన్నాథ స్వామి, బలదేవుడు, సుభద్రాదేవి ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నారు. సాధారణంగా మిగతా గుళ్ళో దేవుడు విగ్రహాలు రాతితోనో లోహంతోనో ఉంటాయి. కానీ ఇక్కడ జగన్నాథ స్వామి రూపం వేప చెక్కతో చేసి ఉంటుంది. జగన్నాథుని కళ్ళు పెద్దగా నవ్వుతూ అందరినీ ఆకర్షిస్తుంటాయి. దేవుడే స్వయంగా వీధుల్లోకి వచ్చి తన భక్తులకు దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఈ రథయాత్ర. ఇక్కడ వాతావరణం చూడండి ఫ్రెండ్స్, భక్తులందరూ రథం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ స్వామి వారిని పూజిస్తున్నారు. ప్రతి ఒక్కరి నోట ఒకే మంత్రం మారుమోగిపోతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్ర జపంతో ఆ ప్రాంతం అంతా ఒక పాజిటివ్ ఎనర్జీ నిండిపోయింది. తరువాత లోపల ఒక టెంపుల్ లాగా ఏర్పాటు చేశారండి. మేమైతే ఆ టెంపుల్ లోకి వెళ్లి చక్కగా స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నాం. చక్కగా ఇక్కడ టెంపుల్లో కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా స్వామివారికి నైవేద్యం సమర్పించుకోవచ్చు, స్వామివారికి దీపారాధన చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా పెట్టారండి. చూసారు కదా, ఈయనెవరో గుర్తుపట్టారా? ఇస్కాన్ ఆధ్యాత్మిక గురువు శ్రీల ప్రభుపాదుల విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉంచారు. ప్రపంచం అంతటికి ఈ హరే కృష్ణ మంత్రాన్ని తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి ఆయన. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రదక్షిణ చేస్తూ డాన్స్ చేయడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఒక చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది. రథయాత్రకి వచ్చిన భక్తులందరికీ తులసి మొక్కలను పంపిణీ చేస్తున్నారు. తులసి అంటే లక్ష్మీదేవి స్వరూపం. మన ఇంట్లో తులసి అంటే ఆరోగ్యం, ప్రశాంతత ఉంటాయి. దాంతో పాటు ఇక్కడ స్వామివారి ఆశీర్వాదానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుందండి. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ లో స్వామివారికి సంబంధించిన పూజా ఐటమ్స్, స్వామివారికి సంబంధించిన కీ చైన్స్ అన్ని కూడా చిన్న షాపింగ్ టైప్ లో పెట్టారండి. చాలా మంది కూడా అన్ని కూడా చూసి చాలా వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా పర్చేస్ చేసుకుని వెళ్ళారు. ఇక్కడ ఒక అద్భుతమైన శాండ్ ఆర్ట్ ఉందో చూడండి. పూరి ఇసుక శిల్పాల తరహాలో విజయవాడ ఇస్కాన్ వారు ఇక్కడ ఇసుకతో జగన్నాథుని రూపం చేసి కింద ఒక మెసేజ్ రాశారు. సే నో టు డ్రగ్స్. భక్తి అంటే కేవలం పూజలే కాదు, యువతను మంచి మార్గంలో పెట్టడం అని ఈ ఆర్ట్ ద్వారా చెబుతున్నారు. నిజంగా ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది చూసిన తర్వాత నెక్స్ట్ ఆ పక్కన ఒక బోర్డు ఉందండి. ఆ బోర్డు మీద మన సిగ్నేచర్ చేయాలి. సే నో టు డ్రగ్స్ కి మనం ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి సిగ్నేచర్ చేసి చక్కగా ఇక్కడ పిల్లలతో ఆ కొటేషన్ కూడా చదివిస్తున్నారండి. నేటి బాలలే రేపటి పౌరులు కదండి. సో వీళ్ళందరితో కూడా చదివిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఇది ఫాలో అవుతారని చెప్పి చాలా మంచి మెసేజ్ అయితే ఇస్తున్నారు. పురాణాల ప్రకారం జగన్నాథుని రథం తాడును ఒక్కసారి పట్టుకుని లాగినా కూడా పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఇక్కడ వేలాది మందులు భక్తులు ఒకేసారి జై జగన్నాథ్ అని అరుస్తూ తాడు లాగుతున్నారు. ఆ ఎనర్జీ అనుభవించాల్సిందే. ఇంకొక స్టాల్లో స్వామివారి మంత్రం జపిస్తూ చక్కగా అమెరికన్స్ వాళ్ళు హరే రామ హరే కృష్ణ అనే చాంటింగ్ అయితే ఆపకుండా కంటిన్యూస్ గా చేస్తున్నారండి. వచ్చే వాళ్ళందరికీ కూడా ఎంత వినసొంపుగా ఉందో వినడానికి ఈ చాంటింగ్. చీకటి పడేసరికి లైటింగ్ తో రథం మరింత కాంతివంతంగా మెరిసిపోతుంది. అలాగే ఇక్కడ భక్తులందరికీ ప్రసాదం పంపిణీ కూడా చేస్తున్నారు. రథయాత్రలో ప్రసాదం స్వీకరించడం చాలా అదృష్టం. ఫ్రెండ్స్, ఈ రోజు రథయాత్ర వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో భాగంగా మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా రథయాత్రలో పాల్గొంటే గనక తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ పిల్లల ఆట ఎంత బాగా చేశారో. ఆ పిల్లలందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదే విధంగా ఇస్కాన్ టెంపుల్ విజయవాడ వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. బికాస్ ఎంతో మంది పూరి వెళ్ళలేని వాళ్ళకి ఈ రథయాత్రలో చూసి అదృష్ట భాగ్యాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జగన్నాథ్. మీ యువర్స్ హనీరామ్.